ఇక అప్డేట్స్ చూద్దాం. ఏపీకి ఇన్వెస్టర్లు క్యూ కడుతున్నారని మంత్రి నారా లోకేష్ అన్నారు. అనకాపల్లి జిల్లా సీతపాలెంలో మంత్రి లోకేష్ పర్యటించారు. రాంబిల్లి సిస్ లో బ్లూజెట్ హెల్త్ కేర్ ప్లాంట్ కు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ విశాఖకు బ్లూజెట్ రావడం సంతోషంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం పారదర్శకంగా ఉందని, పరిశ్రమలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నామని లోకేష్ తెలిపారు. సుమారు 2,000 కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ సంస్థ ద్వారా దాదాపు 1,700 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కూడా లభించనున్నాయని పేర్కొన్నారు. నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం పులిమామిడి గ్రామంలో కొత్త విద్యుత్ ఉప కేంద్ర భూమి పూజ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై కుట్రలు, బెదిరింపులు జరుగుతున్నప్పటికీ ప్రజల కోసం ధైర్యంగా ముందుకు సాగుతా అని, వెనక్కి తగ్గడం లేదని మంత్రి స్పష్టం చేశారు. కొత్త సబ్స్టేషన్ నిర్మాణంతో ఈ ప్రాంతంలోని విద్యుత్ సమస్యలు శాశ్వతంగా పరిష్కారమవుతాయని, వ్యవసాయ రంగానికి మేలు జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎట్లా బతకాలి మనం? ప్రపంచం ఎక్కడ పోతా ఉంది? ఎందుకంటే మనని కావాలని తొక్కేసారు. డెవలప్మెంట్ కాకుండా అయితే వీళ్ళు తెలివిమంతులు అవుతారేమని అభివృద్ధి కాకుండా తొక్కేసారు. ఇప్పుడు అభివృద్ధి చేసుకుంటున్నాం. అడుగడుగున ఇబ్బంది పెడుతున్నారు. కట్టెలు పెడుతున్నారు, కింద పడేస్తున్నారు. ఇంకా ఏ దానికి ఒప్పుకోకపోయే వరకల్లా బటగాల్చి మీదేస్తున్నారు. ఎంత వేసినా కూడా మీ అందరి ఆశీర్వాదం ఉన్నంత వరకు, నా లోపల నా రక్తంలో డెవలప్మెంట్ చేయాలనే కసి ఉన్నంత వరకు ఇలాంటి తాటాకి సప్పుడులకు మీ తమ్ముడు శ్రీహరి బెదరడు అని చెప్పి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆఖరికి ఒక సందర్భంలో చంపాలని కూడా ప్రయత్నం చేశారు. ఇక చావు అనేది రామలింగేశ్వర స్వామి ఇయ్యాలి. ఆయన అనుకుంటే ఆ టైంకి పోతాం. గంట ముందు పోవాలన్న అవకాశం ఉండదు, గంట తర్వాత పోతా అంటే కూడా అవకాశం ఉండదు. అది నిర్ణయం చేసేది భగవంతుడు. ఈ పిచ్చి మనుషులు ఏం నిర్ణయం చేస్తారు? ఎందుకు మాట్లాడుతున్నారు అర్థలేదు. పడవ ప్రయాణం అంటే ఎవరికి ఇష్టం ఉండదు? నీటిలో ప్రకృతి అందాలను వీక్షిస్తూ చేసే పడవ ప్రయాణం ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది. అందుకే కృష్ణమ్మ ఒడిలో పడవ ప్రయాణాన్ని అందరూ ఆనందిస్తారు. కానీ ఎన్టీఆర్ జిల్లాలో కృష్ణానదిపై పడవ ప్రయాణం క్షణక్షణం భయంగా మారిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. కృష్ణా జిల్లా జగ్గేపేట మండలం ముక్త్యాల గ్రామం గుంటూరు జిల్లాలోని పలు గ్రామాలకు మధ్యలో కృష్ణానది ప్రవహిస్తూ ఉంటుంది. నిత్యం వందలాది మంది గుంటూరు జిల్లా నుంచి కృష్ణా జిల్లాకు, కృష్ణా జిల్లా నుంచి గుంటూరు జిల్లాకు పడవ ప్రయాణం చేస్తూ ఉంటారు. ప్రయాణికులను గుంటూరు జిల్లా నుండి కృష్ణా జిల్లాకు, కృష్ణా జిల్లా నుండి గుంటూరు జిల్లాకు కృష్ణానది ద్వారానే పడవ యజమానులు తరలిస్తూ ఉంటారు. అయితే పడవ యజమానులు లైసెన్సు తీసుకోకుండా అక్రమంగా పడవలు నడుపుతున్నారని, ఈ క్రమంలో ఈ పడవ ప్రయాణం ప్రమాదంగా భరితంగా మారిందంటూ ప్రయాణికులే భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కృష్ణానది ఇబ్రహీంపట్నంలో పడవ తిరగబడిన కేసులో 32 మంది మృతి. గోదావరి జిల్లాలో పడవ మునక సంఘటనలో పలువురు చనిపోయిన సంఘటన వెలుగు చూశాయి. ఇక ప్రజలకు రక్షణ కల్పించాల్సిన అధికారులు మామూలు తీసుకుని నిర్లక్ష్యంగా వదిలివేస్తూ ఉండటంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని విమర్శలు వస్తున్నాయి. ఇక ఈ క్రమంలో ప్రమాదాలు జరిగినప్పుడు హడావిడి చేసే నీటిపారుదల అధికారులు, కృష్ణానది ఇరిగేషన్ శాఖ అధికారులు ఇప్పటికైనా పడవ ప్రమాదాలు జరగకుండా పడవల నాణ్యతను, పడవలను నడిపే వారికి కూడా పరిశీలించి ప్రయాణికులకు ఎటువంటి భద్రత కల్పించాలో, కఠినతరమైన నిబంధనలు అమలు చేసిన పడవలకు మాత్రమే అనుమతి ఇవ్వాల్సిన అవసరం ఉందని స్థానికులైతే అభిప్రాయపడుతున్నారు.